మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితిలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ఉంటాం. కారణం తెలియక అయోమయంలో ఉంటాం. చాలా సందర్భాల్లో మన ఇంట్లో చేసే కొన్ని పొరపాట్లే దీనికి ప్రధాన కారణమని మీకు తెలుసా? భార్య ఇంట్లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల భర్త జేబు ఖాళీ అవుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 1. ఉప్పును ఇందులో పెట్టకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పు ఉంచడం మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి సానుకూల శక్తి ఇంట్లో నిలకడగా ఉండాలంటే ఉప్పును ఎప్పుడూ గాజు సీసాలో లేదా జాడీలో ఉంచండి. 2. దేవుళ్లకు ఆహారం పెట్టే ముందు దాన్ని ఎప్పుడూ రుచి చూడకూడదు. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. దీనివల్ల ఇంట్లో డబ్బు నష్టం కూడా జరుగుతుంది. 3. వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలను కాల్చకండి. వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్కలను కాల్చితే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. 4. సాయంత్రం దీపం వెలిగించకండి. వాస్తు ప్రకారం సాయంత్రం వేళల్లో ఇంట్లో, ముఖ్యంగా పూజ గదిలో దీపం వెలిగించడం మంచిది కాదు. దీనివల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది. కాబట్టి పూజ గదిలో దీపం వెలిగించడానికి సరైన సమయం సూర్యోదయానికి ముందు. 5. సింక్లో పాత్రలు వేయకండి. రాత్రి భోజనం చేసిన తర్వాత సింక్లో మురికి పాత్రలు వేస్తే ఇంట్లో డబ్బు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. దీనివల్ల మీరు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 6. పాలు, పెరుగును తెరచి ఉంచకండి. వాస్తు శాస్త్రం ప్రకారం పాలు, పెరుగును రాత్రిపూట తెరిచి ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది. 7. తులసి మొక్కను ఈ దిక్కులో పెట్టకండి. తులసిని హిందూ మతంలో శుభప్రదమైన మొక్కగా భావిస్తారు. దీన్ని ఇంట్లో ఉంచితే సంతోషం, శ్రేయస్సు, సానుకూల శక్తి పెరుగుతాయి. కాని తులసి మొక్కను గుమ్మానికి దక్షిణ దిశలో ఎప్పుడూ పెట్టకూడదు. అలా చేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది. 8. దీపాన్ని ఊది ఆర్పివేయకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత దాన్ని ఎప్పుడూ ఊది ఆర్పివేయకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. దాన్ని ఏదో ఒక వస్తువుతో ఆర్పివేయాలి. 9. ప్రధాన ద్వారం కాలుతో తెరవకండి. ప్రధాన ద్వారం గుండానే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ప్రధాన ద్వారంను ఎప్పుడూ కాళ్లతో తెరవకండి. అది అశుభంగా పరిగణించబడుతుంది. దీనివల్ల లక్ష్మీదేవి మీపై కోపపడుతుంది. 10. మిగిలిన పిండితో రొట్టెలు చేయకండి. వాస్తు ప్రకారం రాత్రి కలిపిన పిండితో మరుసటి రోజు ఉదయం రొట్టెలు చేయడం మంచిది కాదు. దీనివల్ల డబ్బు నష్టం జరుగుతుంది. కాబట్టి ఉదయం రొట్టెలు చేయాలంటే కొత్త పిండి కలిపి చేయండి.